హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు ఆలుగడ్డతో ఒక కొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను. మరీ డ్రైగా కాకుండా మాయిస్ట్‌గా కానీ పొడి పొడిగా ఉండే ఈ ఆలూ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా దానికోసం తొక్క తీసి పెట్టుకున్న ఒక 4 నుంచి 5 ఆలుగడ్డలను తీసుకొని మీకు ఏ సైజులో మీకు కంఫర్టబుల్‌గా ఉంటుందో ఆ సైజులో మీరు ఆలుగడ్డల్ని కట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోండి. నేను ఇక్కడ చూస్తున్నట్టయితే కొంచెం పెద్ద బ్లాక్స్‌గానే కట్ చేస్తున్నాను. ఎంత కట్ చేసినా ఫ్రై చేసేటప్పుడు బాగా ఉడికేలాగా చూసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత వీటన్నిటికీ స్టార్చ్ పోయేలాగా మనం వాటర్లో వేసి ఈ ఆలుగడ్డల్ని బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల స్టార్చ్ వెళ్ళిపోయి మనకు ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది. స్టీల్ ప్యాన్ పైన చేసినా కూడా మనకు అతుక్కోదు. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు 2 చేతులతో బాగా ప్రెస్ చేసి ఆలుగడ్డలను బాగా క్లీన్ చేసి ఫిల్టర్ చేసి పక్కకు పెట్టుకోండి. దీని తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కొద్దిగా కారం, దాని తర్వాత ఉప్పు వేసి ఒకసారి ఆ మసాలా అంతా బాగా కోట్ అయ్యేలాగా ఆలుగడ్డలకు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు విధంగా చేసి పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మనం కోట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను ఈ ఆయిల్లోకి వేసి మనము ఫ్రై చేయాలి. నేను ఇక్కడ ఆల్రెడీ వాటర్లో వేసి బాగా కడిగాను కాబట్టి ఇక్కడ నాకు ప్యాన్ కతుక్కోకుండా నేను ఫ్రై చేసేటప్పుడు కూడా మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే అసలు ఆలుగడ్డలు అతుక్కోవట్లేదు. ఇలా ఆలుగడ్డలు వాటి కలర్ మారి బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ ఆలుగడ్డలు వేసినట్లయితే ఇంకొక బ్యాచ్లో మళ్ళీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి అది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చి కొద్దిగా రంగు మారేటప్పుడు అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసి బాగా కలుపుకోండి. దాని తర్వాత టొమాటో సాఫ్ట్గా అయ్యేదాకా బాగా కలుపుకొని దాని తర్వాత కొద్దిగా పసుపు, మళ్ళీ కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, దాని తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి ఫ్లేమ్ స్లిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలా అంతా బాగా టొమాటోస్ ఆనియన్స్ పట్టేలాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ కోసం. లాస్ట్లో కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోండి మసాలా మాడిపోకుండా. ఈ పెరుగులో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం లాస్ట్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అంతా బాగా ఆలుగడ్డలకి పడుతుంది. లాస్ట్కి దింపుకుపోయే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా ఆలుగడ్డలకి మసాలా అంతా పట్టుకున్న తర్వాత ఫ్లేమ్ పక్కకు పెట్టుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా ఉండే ఈ రెసిపీ టేస్టీగా ఉంటుంది అండ్ చపాతీలో కానీ సైడ్ రెసిపీగా ఆ రైస్లో కానీ బాగుంటుంది.